సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒకరు చనిపోతే, ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఎలాగుందో కూడా చెప్పలేని పరిస్థితిలో డాక్టర్లయితే ఉన్నారు. చెప్పడం జరిగింది. ఈ కేస్ గురించి ఇప్పుడు అల్లు అర్జున్‌నయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తరపు నుంచి న్యాయవాది నిరంజన్ రెడ్డి, అలాగే ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది కూడా వాదించడం జరుగుతోంది. ఇద్దరు వాదనలేంటంటే, అల్లు అర్జున్‌ని A11గా రిమాండ్ నివేదికలైతే పోలీసులు పేర్కొన్నారు. అలాగే మధ్యాహ్నం 1 గంటకి ఈరోజు అరెస్ట్ చేసినట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. అయితే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని, సోమవారం వినాలని పబ్లిక్ తరపు నుంచి ఉన్నటువంటి, అంటే ప్రభుత్వ తరపు నుంచి ఉన్నటువంటి న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలని కూడా ప్రభుత్వ లాయర్ చెప్పడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అయితే నిరంజన్ రెడ్డి వాదించారు. అలాగే అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్‌కి వెళ్తారని కూడా చెప్పడం జరిగింది. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారని కూడా న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ ఆ రోజు రాత్రి 9:40 సంధ్యా థియేటర్‌కి వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారు. తొక్కిసలాట సమయంలో మరణించిన మహిళ థియేటర్‌లో కింద ఉందని కూడా చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమని కూడా న్యాయవాది నిరంజన్ రెడ్డి అయితే వాదించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. బండి సంజయ్ అరెస్ట్ అయినప్పుడు రిమాండ్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. అదేవిధంగా రైస్ సినిమా ప్రమోషన్‌లో కూడా జరిగిన తొక్కిసలాట కేసులో షారుఖ్ ఖాన్‌పై ఉన్నటువంటి కేసుని గుజరాత్ హైకోర్టు కొట్టివేసిందని అల్లు అర్జున్ తరపునటువంటి న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే 14 రోజులు రిమాండ్‌లోనైతే అల్లు అర్జున్ ఉండబోతున్నారు.